ఈరోజు మనం చిన్న పిల్లల్లో వినికిడి లోపాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. నార్మల్గా మనం చూసినట్టయితే 6 సంవత్సరాల పిల్లల్లో ప్రతి 100 మందిలో ఇద్దరికి వినికిడి లోపం అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాము. అలాగే పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో 1 నుంచి 4 వరకు మనకి వినికిడి లోపం అనేది ఉంటుంది. సో ఈ వినికిడి లోపం అనేది జెనెటిక్ రీజన్స్ అంటే జన్యుపరమైన లోపాల వల్ల రావచ్చు, లేదంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చే రుబెల్లా లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా ఓటోటాక్సిక్ డ్రగ్స్ అంటే హార్మ్ఫుల్ డ్రగ్స్ తీసుకున్నా, మెడిసిన్స్ తీసుకున్నా, ఆల్కహాల్ లేకున్నా కానీ ఈ పిల్లల్లో వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన తర్వాత పిల్లలకి ఏమన్నా మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, జాండీస్ వచ్చినా కూడా కొంతమంది పిల్లల్లో వినికిడి లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఈ వినికిడి లోపం అనేది మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిది పిల్లల్లో. ఎందుకంటే 3 to 3.5 years వరకు ఆ పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా మ్యాక్సిమం ఉంటుంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. అది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో ఆ పీరియడ్లో పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, వినికిడి లోపం ఉంది అంటే మనం దాన్ని వెంటనే ఐడెంటిఫై చేస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్ మెజర్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్లో. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 6 months లోపే మనం ఐడెంటిఫై చేసి మనం దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకుంటే నార్మల్ హీరింగ్, నార్మల్ డెవలప్మెంట్ ఉన్న పిల్లల్లో ఎలా అయితే బ్రెయిన్ డెవలప్మెంట్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఉంటుందో వీళ్ళల్లో కూడా అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం వినికిడి లోపం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక మనకి యూనివర్సల్ నియోనటల్ స్క్రీనింగ్ అని ఉంది. అంటే పుట్టిన ప్రతి పిల్లలకి 48 hours లోపు హీరింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. OAE అనే హీరింగ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ హీరింగ్ టెస్ట్లో మనకి పిల్లల్లో ఏదైనా వినికిడి లోపం ఉంటే ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే పుట్టిన వెంటనే కాకుండా తర్వాత పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ, జాండీస్ రావడము, బర్త్ వెయిట్ తక్కువ ఉండడము, పిల్లలకి ఏదైనా దెబ్బ తగలడం కానీ, ఒకవేళ ఫస్ట్ పుట్టిన వెంటనే చేసిన టెస్ట్లో రిజల్ట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మనం ఈ టెస్ట్ని 4 weeks to 2 years మధ్యలో ఎప్పుడైనా రిపీట్ చేయొచ్చు. అండ్ అలాగే 2 years తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయడం, అండ్ 2 years బిలో వాళ్ళకి మైల్ స్టోన్స్ ఏదన్నా సరిగ్గా డెవలప్ అవ్వడం అంటే జరగాల్సిన టైంలో కూర్చోవడం కానీ, నుంచోవడం, పాకడం ఇవన్నీ లేట్ అవ్వడం కానీ, వాళ్ళు సౌండ్స్ చేయకపోవడం, మాటలు రావడం డిలే అయినా కూడా మనం ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్లే కాకుండా పేరెంట్స్ కూడా పిల్లలలో హీరింగ్ అనేది తక్కువైతే దాన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్ట్లు అనేవి ఉన్నాయి. ఎలా అంటే మనకి బేబీ 3 months ఏజ్ ఉన్నప్పుడు ఏదైనా సౌండ్ వస్తే వాళ్ళు వెంటనే కళ్ళు రెప్పలు వేయడం కానీ, ఉలిక్కి పడడం కానీ చేస్తూ ఉంటారు. దాన్ని మనం స్టార్టల్ రిఫ్లెక్స్ ఆర్ ఎరోజల్ రిఫ్లెక్స్ అంటాము. సో మీ బేబీ దగ్గర ఏదన్నా గట్టిగా క్లాప్స్ కొట్టడం కానీ, ఏదన్నా శబ్దం చేయడం ద్వారా వాళ్ళు కళ్ళు బ్లింక్ చేస్తున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడం. లేదంటే నిద్రలో ఉంటే కనుక వాళ్ళు గట్టిగా కళ్ళు అనేది మూసుకుంటూ ఉంటారు. లేదంటే నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం కానీ, మెలకుగా ఉన్న ఉలిక్కిపడడం కానీ సౌండ్కి తగ్గట్టు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా రియాక్ట్ అవుతున్నారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ 5 to 6 months ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు సౌండ్ని లోకలైజ్ చేస్తారు. అంటే సౌండ్ ఎటువైపు వస్తే అటు కళ్ళు తిప్పడం కానీ, తల తిప్పడం కానీ చేస్తూ ఉంటారు. సో మనం పిల్లల దగ్గర సౌండ్స్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు తల తిప్పుతున్నారా లేదా అనేది కూడా పేరెంట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే తర్వాత 9 months వచ్చేటప్పటికి వాళ్ళు కరెక్ట్గా సౌండ్ లోకలైజ్ చేయడం, కొన్ని సౌండ్స్ చేయడం, నోటి ద్వారా కొన్ని సౌండ్స్ చేయడం చేస్తూ ఉంటారు. అండ్ 12 months వచ్చేటప్పటికి కొన్ని పదాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి లాంగ్వేజ్, స్పీచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే 18 months వచ్చేటప్పటికి మన కమాండ్స్ వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. అంటే మనం ఏదన్నా పని చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. బాల్ తీసుకురమనడం కానీ, ఏదన్నా వస్తువు ఒక చోట పెట్టమనడం కానీ, ఇలాంటి కమాండ్స్ మనం చెప్తూ ఉంటే పిల్లలు వాటిని చేస్తూ ఉంటారు. అండ్ అలాగే 20 months అంటే 24 months అంటే 2 years ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు అట్లీస్ట్ 20 words అన్నా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్
దానికి తగ్గట్టు మనం టెస్ట్లు అనేవి కూడా చేసుకోవచ్చు. అంటే స్టార్టిల్ రిఫ్లెక్స్ కానీ, సౌండ్కి వాళ్ళు లోకలైజ్ వస్తున్నారా లేదా 6 months వచ్చేటప్పటికి, అండ్ 18 months వచ్చేటప్పటికి వాళ్ళు ఫ్రీ ఫీల్డ్ ఆడియోమెట్రీ అని ఉంటుంది. అంటే బేబీని మదర్ ఒళ్ళో కూర్చోబెట్టి 2 స్పీకర్స్ అటు ఇటు పెట్టి ఒక స్పీకర్ నుంచి ఆల్టర్నేట్గా సౌండ్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఆ బేబీ ఆ సౌండ్కి రియాక్ట్ అవుతుందా లేదా అనే టెస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ 5 years తర్వాత వాళ్ళు ఈజీగా ఆడియోమెట్రీ టెస్ట్లకు కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ టెస్ట్ల ద్వారా పిల్లల్లో ఏదన్నా వినికిడి లోపం ఉంది అని మీరు ఐడెంటిఫై చేస్తే మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ మేము ఓఈ టెస్ట్ కానీ బేరా టెస్ట్ కానీ అడ్వైస్ చేస్తాం. ఈ టెస్ట్తో మనకి కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళకి హీరింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. అండ్ వన్స్ హీరింగ్లో ప్రాబ్లం ఉంది అండ్ ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేశాక దానికి తగ్గట్టు మెడికల్ ట్రీట్మెంట్ కానీ, సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, హీరింగ్ ఎయిడ్ కానీ, కాక్లియర్ ఇంప్లాంట్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలా మనం ఎంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళల్లో డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ స్పీచ్ అనేది కూడా ప్రాపర్గా డెవలప్ అవుతుంది. దాని తర్వాత స్పీచ్ థెరపీ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా పిల్లల్లో మనం వినికిడి లోపాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకునే మెజర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే సంఖ్య హాస్పిటల్స్ కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ.